హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజు శ్రావణి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాదైతే కొత్త ఛానల్ అండి. ప్లీజ్ అందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ మా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఈరోజైతే వీడియో ఏంటంటే మేము కొండగట్టుకు వెళ్ళాం కదా, అదైతే ఫుల్ వీడియో పెడుతున్నాను. ప్రతి ఒక్కరూ చూసి సపోర్ట్ చేయండి. ఈ కొండగట్టుకు అయితే ఎర్లీ మార్నింగ్ అనే బయలుదేరిపోయామన్నమాట. కార్లో పోతున్నాము. ఎర్లీ మార్నింగ్ అంటే ఇప్పుడు టైం వచ్చేసి అయితే 6:30 అవుతుంది. చలిపోయి ఎండ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఎర్లీ మార్నింగ్ పోతే దర్శనం తొందరగా అవుతుంది అనేసి అయితే ఎర్లీ మార్నింగే బయలుదేరాము. ఎక్కడంటే వేములవాడ నుంచి అయితే బయలుదేరిపోయామన్నమాట. చూడండి, ఇక అందరం అయితే కారులో వెళ్తున్నాము. చాలా అంటే చాలా బాగుంది. కొండగట్టు అయితే సూపర్గా ఉందన్నమాట. ఇక చూడండి, కొండగట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక కొండగట్టు అంటే మొత్తం గుట్ట మీదనే ఉంటుంది కదా. గుట్ట మీద మొత్తం చెట్లు అడవిలాగా ఉంటుంది కదా, భయంకరంగా ఉంటుంది. పైన మాత్రమే గుడి ఉంటుంది. చాలా దూరం వరకు అయితే ఇలా చెట్లతోనే ఉంటాయి కదా. మనమైతే చాలా దూరం వరకు అయితే పైన వెక్కాలి కదా గుట్ట పైన. అంతకుముందు అయితే బస్సులు అవేం పోకుండేవి, ఇప్పుడైతే అన్నీ పోతున్నాయి అన్నమాట. చూడండి, ఇక ఇక్కడ పైకి ఎక్కిన తర్వాతనైతే దగ్గరికి లోపలికైతే వెళ్ళనిస్తలేరు. కొంచెం దూరంలోనైతే ఆపేస్తున్నారన్నమాట. కార్లైనా ఆటోలైనా ఏ వెహికల్స్ అయినా కానీ కొంచెం దూరంలోనే ఆపేస్తున్నారు. పైకి వెళ్తే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేసి అయితే ఇక్కడ ఆపేశారు. ఇక ఆపేసిన తర్వాతనైతే కార్లో నుంచి దిగి అయితే మేము ఇక నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. కొంచెం దూరంలోనే ఆపేశారు. ఈ విధంగానైతే రోడ్ క్రాస్ చేసుకొని అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. చాలా అంటే చాలా బాగుంది. గుడి అయితే సూపర్గా ఉందన్నమాట. మళ్ళీ ఫుల్ పవర్ఫుల్ కూడా కదా ఆంజనేయ స్వామి అయితే. ఇక ఈ విధంగానైతే అందరము మెల్లగా నడుచుకుంటూనైతే లోపలికి వెళ్ళాము. అయినా కానీ పైకి ఎక్కే లోపలనే చాలా మోస వస్తుంది. ఎంత అంటే అంత పైకి ఉంది. మొత్తం గుట్ట మీద ఉంటుంది కదా దేవుడైతే. ఈ విధంగానైతే పోతున్నామన్నమాట. కానీ చాలా బాగుంది గుడి అయితే. నేను పోయి చాలా రోజులు అయితే అయిపోయింది అన్నమాట. ఈ మధ్యలోనైతే వెళ్ళలేదు. ఇక ఇప్పుడైతే అమ్మ వాళ్ళతోనైతే వెళ్ళాము. నేను అంతకుముందు ఎప్పుడో పోయిందన్నమాట. అంతకుముందు ఇంత డెవలప్ చేయలేదు. ఇప్పుడైతే చాలా బాగా చేశారు. సూపర్గా ఉంది. చూడండి, ఇక జనాలు కూడా ఫుల్ అంటే ఫుల్ ఉన్నారనమాట. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం తక్కువ కనిపిస్తున్నారు, కానీ లేదంటే ఫుల్ జనాలు ఉంటారు. ఇంకా ఈ పైన అయితే ఎక్కేసాం. చూడండి, ఎంత కిందికి చూస్తే ఎంత లోతుగా ఉందనేసి. చాలా గుట్ట పైన ఉంది చూడండి. ఇక పైన గుడి దగ్గరలోనైతే వచ్చేస్తున్నాం అన్నమాట. కానీ అసలు మనమైతే ఏ గుడికి వెళ్ళినా కానీ మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఏ గుడికి వెళ్ళినా అక్కడ కూర్చున్నప్పుడైతే అసలు బయటి ఆలోచనలు ఏవి అసలు గుర్తులావు. అంత ప్రశాంతంగా ఉంటుంది ఏ గుడికి వెళ్ళినా కానీ. ఇక చూడండి, పైన అయితే షాపులు కూడా ఉన్నాయన్నమాట. ఇక దేవునికి సంబంధించిన పువ్వులు, పండ్లు అలా ఉన్నాయి కదా. అలాగే టిఫిన్ సెంటర్ కూడా ఉన్నదన్నమాట. ఇక కోతులు అయితే ఇక చెప్పనవసరం లేదు. కొండగట్ట అంటేనే అసలు కోతుల జాతరనే. ఫుల్ అంటే ఫుల్ కోతులు. అసలు ఏం పట్టుకపోయినా కానీ ఉండనివ్వట్లేదు. చేతుల్లో నుంచి అయితే గుంజుకొని వెళ్ళిపోతున్నాయి. ఇక గుడి దగ్గరలోనైతే వచ్చేసామన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందని. అసలు అయితే లైన్లు లేవన్నమాట. బయట డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి అయితే ఇక దర్శనం చేసుకున్నాము. లోపలైతే వీడియో తీయనియరు కాబట్టి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇక ఈ విధంగా వచ్చిన తర్వాతనైతే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అన్నమాట. ఇటు సైడు ఇక కొబ్బరికాయలు కూడా కొట్టేసుకుంటున్నాము. చూడండి, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేది. ఇక కొబ్బరికాయలు కొట్టేసుకున్నాం అన్నమాట. కొట్టేసుకున్న తర్వాతనంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ వల్ల పిఏ అన్నమాట. ఇతను పిఏ అంట, తను వస్తున్నాడు అనేసి ఇక అయ్యగారులు ఇలా తాళాలు మేళాలతోని చూడండి ఇంత బాగా దేవుని లోపల కూడా అలంకరణ చేశారన్నమాట. వచ్చేసారు, వాళ్ళకి రూమాలు చుట్టేసి దండ వేసి కొంచెం పూజ చేసుకొని అయితే ఇక సెక్యూరిటీ లోపలికి వెళ్ళారనమాట. వెళ్తున్నారు. వెళ్ళి
రౌండ్గా తిరిగి అయితే వచ్చేసారన్నమాట దర్శనం చేసుకొని. ఇక దర్శనం అయిపోయి కొబ్బరికాయ కొట్టుకొని అన్నీ అయిపోయిన తర్వాతనైతే ఇక బయటకు వచ్చేసాం. మళ్ళీ బయటకు వచ్చేసి అయితే ఇక కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. కోతులు చూడండి ఎన్ని కోతులు కనిపిస్తున్నాయో. ఇక గుడి చుట్టూ మొత్తం అలా కూర్చొని ఉన్నాయి కోతులు అయితే. ఇక చూడండి ఎక్కడ చూసినా కానీ కోతులే కూర్చొని ఉన్నాయి. ఇక ఇప్పుడైతే కోనేరు దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. కోనేరు దగ్గరికి వెళ్ళి అలా ఆల్రెడీ స్నానం చేసి వచ్చాం కాబట్టి ఇక కోనేరులో అయితే అలా వాటర్ జల్లేసుకున్నాము. చాలా అంటే చాలా వాటర్ వస్తున్నాయి కోనేరులో, సూపర్గా ఉంది. ఇక అంతలోపట అయితే మా అల్లునికి అయితే 5 కత్తార్లు అయితే జుట్టు కూడా తీసేసుకొని వచ్చేసారన్నమాట. ఇక చూడండి కోనేరు దగ్గర అందరు స్నానాలు చేసి బట్టలు ఎండేసుకుంటూ ఎంతమంది ఉన్నారు. కొండ కట్టుకుపోయిన ప్రతి ఒక్కరైతే కోనేరులో ఖచ్చితంగా స్నానం చేస్తారన్నమాట. స్నానం చేసి ఇలా బట్టలు ఎండేసుకొని మళ్ళీ వస్తారన్నమాట. ప్రతి ఒక్కరు చేస్తున్నారు చూడండి. కోనేరు కూడా బాగా లోతుకైతే ఉండదు. వాటర్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా పోతున్నాయి. ఎంత బాగుంది. మంది కూడా చూడండి చుట్టూ ఉన్నారు మొత్తం స్నానాలు చేసేవాళ్ళు. వాటర్ కూడా ఫ్రెష్ అంటే చాలా ఫ్రెష్గా పోతున్నాయి. మళ్ళీ చల్లగా ఉన్నాయి. చలికైతే పాపం చిన్న పిల్లల కాడ నుంచి అయితే అందరూ స్నానాలు తప్పకుండా చేయాలనేసి అయితే చేస్తున్నారు. ఇక మా హస్బెండ్, పాప, అత్తమ్మ కూడా వెళ్ళారన్నమాట కోనేరులోకి. వెళ్ళి అయితే అలా వాటర్ చల్లేసుకొని మేము వచ్చేసాము. చూడండి ఎంత బాగుందని, సూపర్గా ఉంది. మీరు కూడా కొండగట్ట వెళ్తే కోనేరు దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు చాలా బాగా చేశారు. అలాగే పైన అయితే ఎక్కేసామన్నమాట. చూడండి కోతులు అయితే ఎంత ముద్దుగా పెయింట్ చూసుకుంటున్నాయో. ఇక మళ్ళీ అయితే నడుచుకుంటూనైతే బేతాళుని గుడి దగ్గరికి అయితే బేతాళుని గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి టెంపుల్ అయితే ఎంత పెద్దగా ఎంత బాగుందని. ఇక మళ్ళీ హైట్లో టెంపుల్ ఉంది. మళ్ళీ కింది డౌన్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ మొత్తం ఎంత ఘోరంగా ఉంది, జారుతూ ఉంది. ఈ విధంగానైతే మెల్లగానైతే బేతాళుని దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. బేతాళుని గుడి అయితే చిన్నగా ఉంది కానీ చాలా పవర్ఫుల్. బేతాళుడు పక్కన అయితే అల్లుబండ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ అయితే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. చూడండి కోతులు అయితే ఫుల్ కోతులు ఉన్నాయి. ఇక బేతాళుని దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చేసి ఇక అల్లుబండని చూడండి అందరు తడి బట్టలతో స్నానం చేసి అయితే అల్లుబండని పట్టుకుంటున్నారు. కొండగట్లోనైతే ఇదైతే చాలా పవర్ఫుల్ అనమాట. వాళ్ళ మీద ఎవరన్నా ఏమైనా చేసినా కానీ, వాళ్ళ మీద ఏమైనా ఉన్నా కానీ ఇలా స్నానం చేసి పట్టుకుంటున్నైతే దేవుడి పైన వచ్చేసి చెప్తారనమాట వాళ్ళకి ఏం ప్రాబ్లం అనేసి అయితే. ఇక అయిపోయిన తర్వాతనైతే కాళ్ళలోనైతే ఇక కిందికి అయితే వచ్చేసామన్నమాట. గుట్ట దిగి కిందికి వచ్చేసి ఇక బొమ్మలు తీసుకుంటాం అనేసి అయితే షాప్లోకి అయితే వెళ్తున్నాము. చూడండి ఎంత బాగున్నాయి బొమ్మలు, కలర్ఫుల్గా సూపర్గా ఉన్నాయి కదా. ఇవి అయితే బొమ్మలు కూడా తీసేసుకున్నాం అన్నమాట. బొమ్మలు కూడా తీసేసుకొని అయితే ఇక బయలుదేరిపోయాము. వీడియో అయితే ఇంతే అండి. ప్లీజ్ అందరూ లైక్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి మళ్ళీ మంచి వీడియోతోనైతే మేము ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.